ఈరోజు మా ఊరు చూపిస్తాను. వర్షం పడడం వల్ల మొత్తం ఫుల్ కామ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ చూసారా, సముద్రంకి ఎంత దగ్గర ఉందో మా ఊరు. సో ఈరోజు మనం మా ఊరు చూపిస్తాను, పదండి, లెట్స్ గో. ఓకే, బీచ్లో చూడండి, బీచ్కి వెళ్తామా? బీచ్ పిల్లలతో అరే బా, పిల్లలు ఉన్నారు, పెద్ద పిల్లల దగ్గర తప్పకుండా ఇప్పుడు నేను ఎలా అయినా ఒక బాల్ ఆడతాను రా. వాళ్ళు ఆడాలని ఉంది కానీ వాళ్ళు ఆడిస్తారో లేదో తెలియదు కదా. మనం ఒకసారి నేనైతే నాకైతే ఇస్తారు, ఎందుకంటే నేను వాళ్ళందరికీ తెలుసు. నువ్వు ఎవరికి తెలియదు కాబట్టి నీకు ఇవ్వకపోవచ్చు. నేను ఎవరికి తెలియదు కాబట్టి నాకేస్తారు. ఇక్కడ అందరూ తెలుసు కాబట్టి ఇడికి ఏమో చూద్దాం. చూడండి, పిల్లలే ఆడుతున్నారు. మనకు తెలిసి నాకైతే ఇస్తారు పక్కాగా. ఎవరు నీకు ఎవరే? చూద్దాం కదా, ఎవరే బెట్ట నీకెవరు తప్పకుండా ఇస్తారా? జడిపించండి. నాతో బెట్ట ఎగిరా, ఓడిపోయిన వాళ్ళు చాలా. వాళ్ళతో ఓవర్ ఆడించగలిగితే, నీకు ఓవర్ బాల్ వేస్తే నేను నీకు బిర్యానీ ఇచ్చేస్తాను ఇప్పుడే. ఇలా ఓవర్ లేకపోతే మనోడు నాతో బెట్ట కట్టుతుండో బిర్యానీ. ఇప్పుడే బిర్యానీ సొంతం చేసుకుందాం. ఆగండి, నువ్వు చెప్పు బిర్యానీ నీకేం కావాలి? చేసుకుంటా. నువ్వు వాళ్ళకి బ్యాట్ అడిగా నేను చేసుకుంటా. సరే తమ్ముడు. బాల్ అనగానే బ్యాట్ ఇచ్చారు, బ్యాట్ అనగానే బ్యాట్ ఇచ్చారు. అది మన క్రేజ్. అలా ఉంటుంది. కొంచెం సైడ్లో వేస్తే బాల్ కూడా వేస్తారు. తమ్ముడు బాల్ ఏరా బొమ్మది. నిజం చెప్పాలండి గైస్, అది ఆడికి ఇవ్వలేదు. ఫోన్ చూసి ఇచ్చారు కదా తమ్ముడు. బ్యాట్ ఆవిడిచ్చాడు రా. బ్యాట్ నువ్వే ఇచ్చావు కదా, ఫోన్ చూసి ఇచ్చావు కదా. మరి ఎందుకు ఇచ్చావు బ్యాట్ అడిగి? మేము ఆడుకుంటాం. వాళ్ళు పిల్లలకి బిర్యానీ తినిపించినట్టు బాల్ ఇస్తున్నాడు వీడు. ఆడు బౌలింగ్ వేస్తున్నాడు. తమ్ముడు వికెట్ తీ, చాక్లెట్. ఓడి గూగ్లీలోకి వచ్చాడు రా. అవుట్ అవుట్ అవుట్. ఏం పర్లేదు, మనం ఇప్పుడు ఆడడానికి కాదు కదా. పిల్లలు ఎవరైనా అవుట్ అయిపోవాల్సిందే, తప్పదు. సో ఇంకా 4 బాల్ ఉన్నాయి, ఇంకో 4 బాల్ వేస్తారా అండి? యాక్చువల్గా బెట్ రాంగ్ కట్టాను. 6 బాల్ వికెట్ అవ్వకుండా ఉండాలని కట్టాల్సింది. ఏదో పిల్లడని మెల్లగా అడ్డుకుందాం అనుకుంటే ఫుల్ స్పీడ్గా వేస్తాడు. బాల్ రా, బొమ్మది బాల్ ఇవా. ఇంకో బాల్ ఏది మరి? మీరు తప్పుగా అనుకోకండి, పిల్లలు ఆడుకుంటుంటే చెడదొబ్బరని. నిజానికైతే వాళ్ళు ఆడుకుంటారు, బాల్ దాస్తారు. సర్లే వెళ్ళిపోతారు, రండి. పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ బ్యాట్ బాల్ ఇచ్చినట్టు ఉన్నారు, అందుకే తెలియకుండా దాస్తారు. అయితే ఇప్పుడు ఫైనల్ ఎవడు గెలిచినా? నేనే గెలిచిన. అది అంటే వాళ్ళు అడిగిన వెంటనే బ్యాట్ ఇచ్చారు. అడిగిన వెంటనే బ్యాట్ ఇచ్చారంటే ఆడు కెమెరా చూసి నిజానికి ఇచ్చాడు. ఆడ ఆల్రెడీ చెప్పాడు, కార్తీక్ అన్న వాలీబాల్ మర్యాద అన్ని చెప్పాడా. బట్ ఆ బాల్ ఆడికి ఈడవడ తెలీదు. బాల్ పట్టుకొని వెళ్ళిపోయాడు. బాల్ లేదు కదా అక్కడ. బాల్ లేదా, అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు. చూడండి గైస్, వాళ్ళు పిల్లలు ఏదన్నా. సర్లే, మొత్తానికి ఫైనల్ గా ఈడ 6 బాల్ ఆడలేకపోయాడు కాబట్టి సాయంత్రం నాకు బిర్యానీ ఇప్పించాలి. ఓకే, ఓడిపోయాం కాబట్టి బిర్యానీ ఇప్పిస్తాను. ఈడ అంటాడు కానీ ఆడి డబ్బులు చూపించు. పాకెట్లో డబ్బులు ఉండదని నీకు తెలియట్లేదు. ఫోన్ పే ఎప్పుడు ఫోన్ పేలో ఉంటుంది. ఫోన్ పే బ్యాలెన్స్ చూపించు. అది నా కెమెరా అయ్యారా? అది ఆడిప్పించుడు గైస్. ఇప్పిస్తే వీడియో పెడతాను. ఇప్పుడు ఫన్నీ విషయం ఏంటంటే, వీడు బ్యాట్ అడగగానే రెస్పెక్ట్కి ఇచ్చారని నేను అనుకున్నాడు. తర్వాత ఇప్పుడు మేము సైడ్ వచ్చాం కదా, సైడ్ వచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ టీం వేసుకుని ఎంత బాగా ఆడుకుంటున్నారు. మళ్ళీ టీం దుర్మార్గులు సార్. ఏదో మర్యాదతో బ్యాట్ ఇచ్చారా అనుకుంటే బాల్ వేస్తారు సార్.
పాయింట్ ఏంటంటే చిన్నప్పుడు అంటే మేము ఆడేటప్పుడు ఇలా పెద్దలు ఎవరైనా వచ్చారనుకో దడ అంటే వీళ్ళు కొట్టేస్తారు ఇది అదని మేము బ్యాట్ బాల్ అన్ని ఇచ్చేసి ఫీల్డింగే కాసేవాళ్ళం. బాల్ వేయరా అంటే తప్పనిసరి బాల్ వేయాల్సి తప్పక వేసేవాళ్ళం. ఇప్పుడు లేకపోయినా వేసేవాళ్ళం. ఇప్పుడు దాచేస్తాను. ఇప్పుడు అందులో ఎవరినైనా జస్ట్ ఇలా నార్మల్గా ఏదైనా అన్నామంటే ఇంటికి వచ్చేస్తారు పేరెంట్స్. అది పరిస్థితి. బట్ నార్మల్గా చూడండి మేము ఇటు వచ్చాం కదా అందరూ వాళ్ళ చేతిలోకి బ్యాట్లు వచ్చాయి, బాల్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. ఇంకా టీంలు వేసుకున్నారు ఆల్రెడీ, హ్యాపీగా ఆడుకుంటారు కూడా. ఇప్పుడు అది అలా ఉండాలి. మా టైంలో అంత తెలివితేటలు లేకపోయి బ్యాటు బాల్ అన్న పెద్దోడు ఎవడో వస్తే అన్న 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 వద్దన్నా అంటూ అలా వద్దన్నా మరి అన్న వినడు. సో పవర్ బాల్ ఎలా తప్పకుండా వేసేవాళ్ళం. వేసాక అన్న చాలులే అనుకుంటే వాడు వెళ్ళిపోతే ఇంకా ఆడుకోవడమే. కానీ వీళ్ళు ఎంతో తెలివిగా బాల్ దాస్తారు. బాల్ దాయలేదు, ఆడి చేతిలో ఉంది, అడుగో కొడతాడు టిక్ 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 అని. అన్న నా బాల్ కాదన్న అనుకుని అంత బాగా ఆడుకొని వెళ్ళిపోయాడు. ఇది న్యాయం కాదు. డిసప్పాయింట్.